ఆహ్, ఈరోజైతే కాంపిటీషన్‌కైతే బయలుదేరేస్తున్నాననమాట. ఇంకొంచెంసేపట్లో బయలుదేరుతాను. కొంచెం ఫ్రెష్ అయిపోయి, రెడీ అయ్యి కాంపిటీషన్ జరిగే ప్లేసు కడప. కడపకైతే బయలుదేరేస్తున్నాం అనమాట. కార్‌లో వెళ్ళాల్సింది. కార్ కొద్దిగా ట్రబులొచ్చింది. బ్యాటరీ డౌన్ అయిపోయి స్టార్ట్ కావట్లేదనమాట. ఇంకా తప్పదు గదా! ఇంకా బస్‌లో అయితే ఎళ్ళాలి. మీకు ఫుల్ వీడియో అయితే తీసి పెడతా చూడండి ఎలా ఉందో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్ట్ అయితే అయిపోయామనమాట. కాంపిటీషన్‌కి వెళ్ళడానికైతే వెళ్తూ ఉన్నాము. ఇది మన సిటీ అనమాట, నెల్లూరు సిటీ. బస్ అయితే ఎక్కేసాము. బస్ ఎక్కేసి వెళ్తూ ఉన్నామనమాట. ఇది కడపకెళ్ళే రూటు. మంచి ఫారెస్ట్ ఏరియా అనమాట. వెళ్తూ ఉన్నాము. ఫారెస్ట్ అయితే భలే ఉంది. అక్కడ నెమలి అవి ఇవి కూడా కనిపించినాయి అనమాట. ఈ వీడియో తీయలేకపోయాను. భలే ఉంది. ఇది వచ్చేసి రివర్ వాటర్ అయితే లేవు. మనం కాంపిటీషన్ జరిగే ప్లేస్‌కైతే వచ్చేసాము. ఇప్పుడైతే మనం వెయిట్ అయితే ఇవ్వాలి. అందరూ ఆల్రెడీ వచ్చేసారు. మనకు కొంచెం లేట్ అయింది. ఇప్పుడే వచ్చాను నేనైతే. ఇప్పుడెళ్ళి వెయిట్ ఇయ్యాలి. ఆహ్, మన వెళ్ళి నిలబడ్డాను. వెయిట్ అయితే 60 ఉన్నాను. కరెక్ట్‌గా 60 కేజీస్ ఉన్నాను. వెయిట్ అయితే తీసేసుకున్నారు. మనీ కూడా పే చేసామనుకోండి. ఆహ్, వెయిట్ ఇచ్చేసాను. హైట్ కూడా చెక్ చేస్తున్నారనమాట. హైట్ అవి ఇవి చెక్ చేశారు. హైట్ వచ్చి 5'8 ½ అయితే ఉన్నాను. వెయిట్ వచ్చి 60 కేజీస్, హైట్ వచ్చి 5'8 ½ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం కార్బ్స్ అయితే లోడ్ చేయాలి. కార్బ్స్ అయితే లోడ్ చేయడం స్టార్ట్ చేసిన. స్వీట్ పొటాటో అయితే దంచేసామనమాట. స్వీట్ పొటాటో అండ్ బనానాస్ అయితే తీసుకున్నా. అక్కడే ఉన్నాయి బనానాస్. స్వీట్ పొటాటోస్ అయితే నేను ఇంటి దగ్గర నుంచి క్యారీ చేశాను. క్యారీ చేసి తీసుకెళ్ళాను. మంచిగా కార్బ్స్ అయితే లోడ్ చేశాను బాగా. లోడ్ చేసేసి నాకైతే బాడీ భలే పంప్ అనిపించింది. మనం ఉదయం నుంచి అసలు వాటర్ కూడా ఏం తాగలేదసల. వర్కౌట్ అయితే చేశాను. వర్కౌట్ చేశా. ఇంకా అంటే వెయిట్ చేయాలి కాబట్టి ఏం తినలేదు. వాటర్ కూడా అసలు ఏం తాగలేదు. పిచ్చెక్కిపోయింది నాకు అసలకి. భయంకరమైన ఆకలి. అలా తింటా ఉంటే అసలకి ఎంత హాయిగా ఉందంటే అంత హాయిగా ఉండింది. తినేసి అలా పడుకున్నా అనమాట కొంతసేపు. ఏంటో అసలకి కొత్త ప్లేస్ గదా! ఎంత నిద్రపోదామని ట్రై చేసినా అసలు నిద్రైతే పట్టట్లా. టైం అయితే ఎర్లీ మార్నింగ్ 2:30 అయితుంది. అయినా గూడా అలానే మేల్కొనున్నాను నేను. నిద్రపోలేదు. ఆహ్, ఇది మనం అక్కడ మనకైతే రూమ్ ఇచ్చారు. కాకపోతే మేము రూమ్ బయట హాల్‌లో పనుకొనున్నాము. బాగుందని జెప్పేసి. కంఫర్ట్‌గా ఉంది. అయినా మా మామ అనమాట. మా అమ్మ వాళ్ళ బ్రదరు నాకు తోడుగా వచ్చారు. ఆహ్, అంటే మామయ్య ఫ్రెండ్స్ లాగా ఉంటామనుకోండి. ఆహ్, నిద్రపోవడానికి అలా, అలా, అలా ట్రై చేస్తున్నా గూడా నిద్రైతే రావట్ల. రేపు మార్నింగ్ లేసి జిమ్ ఎక్కడుందో జూసుకోవాలి. జిమ్‌కెళ్ళి వర్కౌట్స్ గూడా చేసుకోవాలనమాట. జిమ్‌కైతే వచ్చాను మార్నింగ్ కనుక్కున్నాను పక్కన. కనుక్కొని జిమ్ అయితే ఉంది. మనం ఉండే ప్లేస్‌కి దీనికి ఒక, ఒక 5 ఆహ్, అదే ఒక 500 మీటర్స్ అట్లా అంతే. పక్కనే జిమ్ము. వచ్చేసాము. వచ్చేసాము. వాక్ చేసుకుంటా వచ్చాను. ఆహ్, జిమ్ అయితే చిన్నదే. కాకపోతే బావుంది గదా! పర్లేదు బావుంది. చిన్నగున్నా గూడా జిమ్ అయితే బానే ఉంది. హ్మ్. మనకు 4 ఐటెమ్స్ ఉన్నా చాలు బాడీ అంతా పంప్ చేసేస్తాం అనుకోండి. అసలు జిమ్ ఉంటదో, ఉండదో ఎలా వర్కౌట్స్‌కి అని జెప్పి ఆలోచిస్తా ఉన్నాను. ఎలాగో మనకు దగ్గరలోనే జిమ్ ఉండింది. దూరం వెళ్ళకుండా ఆహ్, జిమ్ అయితే చూపిస్తా చూడండి. జిమ్ అయితే ఇలా ఉంది. మాస్‌గుందనమాట. మాస్‌గున్న బాగుంది. మనము మాసు, జిమ్ము మాసు 2 కలిస్తే ఓవర్ మాస్ అనమాట. వర్కౌట్ అయితే చేశాను. బాడీ అంతా పంప్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కాంపిటీషన్ జరిగే ప్లేస్‌కైతే వచ్చా అనమాట. వచ్చి బ్రేక్‌ఫాస్ట్ అయితే పెట్టారు. స్వీట్ పొటాటో, ఎగ్స్, వెజిటబుల్స్ అయితే పెట్టారనమాట. బ్రౌన్ బ్రెడ్ గూడా ఉంది. అవైతే తినేసి ఇంకా కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాను. తీసుకునేసి మీకు కాంపిటీషన్ జరిగే ప్లేస్ అంటే స్టేజ్ ఉంటది గదా! ఆ స్టేజ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో. అది చూసేదానికి వెళ్తున్నా అనమాట. నేను ఇంకా రూమ్ అయితే చూడలేదు. చూపిస్తాను మీకు గూడా ఒకేసారి చూడండి ఎలా ఉందో. ఇదైతే ఆహ్, మ్యారేజ్ హాల్ అనమాట. సూపర్‌గుంది హాల్ అయితే. దాని పక్కన సెకండ్ ఫ్లోర్‌లో ఉంది మన కాంపిటీషన్ జరిగే స్టేజ్ అనమాట.
చూపిస్తాను ఎట్లాగుందో. నేను చూడలేదు, ఇప్పుడే వెళ్తున్నా పైకి, చూద్దాం ఎలా ఉందో. అక్కడైతే ఉన్నారు ఆల్రెడీ, ఇప్పుడే వచ్చారు వాళ్ళు కూడా, వెళ్ళారు ఎక్కడ స్టేజ్ ఉంది చూద్దామని వచ్చారనమాట వాళ్ళు కూడా. నేను కూడా చూశాను, బాగుంది కదా, బాగుంది. ఇంకా లైటింగ్ అవి పడితే ఇంకా అదిరిపోద్ది. నైట్ కదా, నైట్కి పడతాయి లైటింగ్ అవన్నీ పడతాయి అన్నమాట. కాంపిటీషన్ అయితే ఆఫ్టర్నూన్ అన్నారు కానీ మళ్ళీ అది లాగ్ అయింది. నైట్కి 8కి అని చెప్పారు. నైట్ 8కి అని చెప్పారు. ఇంకా మనం కొంతసేపు ఆగి మన లంచ్ అయితే చేయాలి. లంచ్ అవి చేసేసినాక ఇంకా రెడీగా ఉండాలి, బాడీ పంప్ చేసుకుంటూ. ట్యాన్ అయితే అవి ఇంకా పూసుకోవాలన్నమాట. అవి ఇవి పూసుకునేసి ఇంకా పంపింగ్లో ఉండాలి. 8కి స్టార్ట్ చేస్తారు కాంపిటీషన్ అయితే. అంతలోపు మనల్ని పిలిచి ట్రంక్ నెంబర్ అయితే ఇచ్చేసారనమాట. మన ట్రంక్ నెంబర్ 80. ట్యానింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. టైం అయితే 5 పైన అయింది, 5 పైన అయిపోయిందండి. ట్యానింగ్ అవి స్టార్ట్ చేసేసాం. మనం 60 కేటగిరీ కదా, 55 కేటగిరీ ఉంటుంది మాకంటే ముందు. అది అయిపోగానే ఒక 20 మినిట్స్లో మాకు ఉంటుంది అనమాట 60కి. ట్యానింగ్ అయితే స్టార్ట్ చేశారు. పాపం నేను అనుకోలేదు అసలు, ట్యాన్ పూస్తున్నారు కదా, అబ్బాయి నా ఫ్రెండ్, నెల్లూరే, మన ఊరే అనమాట, వెంకటేశ్వరం ఒకే ఏరియా. ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చినారనమాట. వాళ్ళు వస్తున్నారని నాకైతే అస్సలు తెలియదు. నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తా ఉంటే కనిపించాడు, అప్పుడు మాట్లాడాను. మా మామ, మా ఫ్రెండ్ అబ్బాయి ఇద్దరు కలిసి ట్యాన్ అయితే వేసారనమాట. పంపింగ్ అయితే స్టార్ట్ చేసిన, ట్యాన్ పూసుకొని. ఒక పక్క స్వెట్ వస్తూ ఉంది, ట్యాన్ ఏమో ఇదవుతా ఉంది. కానీ కాంపిటీషన్ ఏంటో 8కి అన్నారు, అయినా స్టార్ట్ చేయలేదు. 8కి అన్నారు. ఇప్పుడు టైం అయితే 8 పైన అయిపోయేటట్లుంది. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారో అర్థం కావట్లా. మళ్ళీ ఇలాగే పోస్ట్పోన్ అయినట్టు టైం ఎక్స్పెండ్ చేసినట్టున్నారు. చూడాలి, పంపింగ్ అలా అదిరిపోతుంది కదా. పంపింగ్ రియల్గా చూస్తే మాత్రం పిచ్చలేస్తుంది. మీకు వీడియోలో ఎలాగా సరిగా కనిపించట్లేదు కానీ కొంచెం చిన్నగా కనబడుతుంది బాడీ. అంటే దగ్గర నుంచి తీస్తుండేసరికి వీడియో పెద్దగా అనిపించట్లేదు. పిచ్చలేస్తుంది రియల్గా చూస్తే. టైం అయితే మేము ట్యానింగ్ పూసుకొని 6, 7 కల్లా రెడీ అయినాం. అయినా కూడా పంపింగ్ చేస్తూ ఉన్నాం, అప్పటి నుంచి పిలుస్తారేమో అని. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగట్లా. ఇలానే పంప్ చేసుకుంటా ఉన్నాం. ఒక పక్క దాహం వేస్తుంది, అబ్బా నరకం కనపడుతుంది. కానీ పంపింగ్ అయితే చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు పిలుస్తుందో తెలియదు, వీళ్ళు ఏంటో అసలు అర్థమే కావట్లా. మరి ఆఫ్టర్నూన్ 2 అన్నారు, మళ్ళీ 4 అన్నారు, ఇప్పుడు 9 పైన అయింది. అయినా కూడా పిలవట్లా. బాడీ బిల్డర్స్ అందరూ అట్లానే పాపం ట్యాన్ పూసుకొని అట్లానే వెయిట్ చేస్తున్నారు. 2 పోయి 9 పోయి 10 అయింది టైము. ఇప్పుడు స్టార్ట్ అయింది. బ్యాడ్ లక్ ఏంటంటే మనకు ప్లేస్ అయితే రాలేదన్నమాట. ఎందుకు నాకైతే అర్థం కావట్లా. మీరు చూడండి, అసలు బాడీ బాగాలేదా, ఎందుకు రాలేదో నాకైతే అర్థమే కావట్లేదు. ఓకే, ఓకే, బాగానే ఉంది కొద్దిగా, కానీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు కొద్దిగా బాగానే అనిపిస్తుంది. నేను వీడియోస్ చేసి, బాడీ బిల్డింగ్ ముందు ప్రిప్స్ రేస్ చేసి, ఆ స్టేజ్ మీద
మీకు కనపడుతుంటే నాకు సంతోషంగా అనిపిస్తుంది. బాడీ బిల్డింగ్ ప్లేస్ రాలేదనే బాధ మీతో ఇది ఈ స్టేజ్ మీద ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నానని కొద్దిగా బాగుంది. కాకపోతే ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలా. మీరు ఒకసారి కామెంట్ చేయండి గాయ్స్. అంటే మీకేమనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్తారా? అసలా బాడీ ఎలా ఉందో? మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేయండి. మీకు అలాగే లైక్ కూడా చేయండి. షేర్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నాకు ప్లేస్ అయితే రాలేదు. కానీ నేను డిసప్పాయింట్ అయితే అవ్వను. ఇంకా ప్లేస్ ఎప్పుడైతే రాలేదో నాకు ఇంకా కసి పెరిగిపోయింది అసల. కొడతా ప్లేస్ ఏదో ఒక రోజు. మళ్ళీ కొడతా. సారీ గైస్, వీడియో కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంది గదా! ఎందుకంటే జనాలు ఎక్కువ ఉండేసరికి అసల నిలబడడానికి కూడా ప్లేస్ సరిగ్గా లేదు. జనాలు చాలామంది అయితే వచ్చారు. అప్పటికి మా మామ వీడియో తీస్తా ఉన్నారు. కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి గైస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.